హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఫోన్ చేసి ఎవరు అంటారు? ఏందప్ప, ఎవరు? మీరే కదా ఫోన్ చేసిండేది. ఓ నువ్వా? ఏమి చెప్పు, ఏమి ఇయ్యాల కట్ చేసినావు ఫోను? నేనా? ఇప్పుడే మన ఇంటికాడ వాళ్ళు ఉండ్రే, వాళ్ళు ఏంది నీకు నువ్వు మర్చిపోయినావు వాళ్ళని. ఏం పని చేసేవాళ్ళంటే వాళ్ళు అదేనబ్బా, ఫోన్లు రిపేర్ చేసేవాళ్ళు కదా, వాళ్ళది ఏందో పెన్లు ఉంటే ఇప్పుడే పోయి వస్తే ఇప్పుడే అట్లా కూర్చుండా వచ్చి. ఏంది చెప్పు, ఏంది? మీ ఊర్లో కరోనా వచ్చిందా? ఎవరికే? మన ఇంటితో ఉండే మూడో ఇంట్లో ఉండే వాళ్ళకే. చెప్పు, ఏంటికి వచ్చిందంట? ఏ ఇంటికి రా చెప్పు, నేను చూసినామన్న వాళ్ళని. ఏందంటే వాళ్ళు అట్లా పోతాండారు, మూతికి గుడ్డు కూడా లేదమ్మయ్యా. మాస్క్ అని వస్తుంది కదా, కట్టుకోవాలి కదా వాళ్ళు. ఆ మాస్క్ కట్టుకోరంట. ఈ పక్కన వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు చెప్పుకునే ముందే వాళ్ళు నాకు చెప్పినారు. ఏంది అది పూసుకుంటారు కదా చేతులకి, ఏంది అది శానిటైజరా, అది కూడా పూసుకోరంట. ఇంకేంది టీవీలో ఇన్నిసార్లు చెప్తాండారు, రేడియోలో ఇన్నిసార్లు చెప్తాండారు ఆ సోషల్ డిస్టెన్స్ అంటే ఏందంటే ఒకరికి ఒకరు దూరం ఉండాలని చెప్పినారు. వాళ్ళు ఏమైనా దూరం ఉంటాండారా? ఏంది ఒకటే పోయేది వచ్చేది, ఒకటే ఫంక్షన్లు అబ్బా వాళ్ళకి. ఏం ఫంక్షన్లు అబ్బా ఇప్పుడు? ఏం ఇంట్లో కూర్చోలేరా? ఎప్పుడు ఫంక్షన్ల మీదే బతుకుతాండారా? ఏమన్నా ఏం ఇంట్లో కూర్చోలేరేం వాళ్ళు? ఏమి ఇలాకుంటే అయ్యలేదేం వాళ్ళకి? ఎన్నిసార్లు చెప్పినాను నేను. ఏది వాళ్ళు ఒకరి మీద ఒకరు తుమ్ముకోవడము, దగ్గుకోవడము, ఏందప్ప ఇదంతా? ఏంది రామాయణము? అదే చెప్పినా నేను అప్పుడే. ఏందోలే, ఎవరు ఎట్లన్నా పోని కానీ మీరు రొంత చూసుకోండమ్మా. మన అంగడి ఉంది చూడాడా, మన అంగడి పక్కన కొత్తగా ఒక అంగడి పెట్టినారంట. ఆ అంగిట్లో ఈ మాస్క్ వేసుకుంటారు కదా, అదే అట్లాంటివే ఆ మాస్కులు, శానిటైజర్లు ఇవి చిక్కుతాండాయంట. రొంత తెచ్చుకోండి, పొయ్యి తెచ్చుకొని బాగా సక్రమంగా వాడుకోండి ఇంట్లో. మళ్ళా ఇంకా బయటకి పోయి తెగినా ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోండి అప్ప, ముఖాలు అవన్నీ కడుక్కోండి అని చెప్పమ్మా. నువ్వు కూడాను. అయిపో కూడా వింటాడా ఫోన్లో? నీ పక్కన ఉన్నాడులే, సౌండ్ చేస్తాడు నీ మొగుడు, వింటాడా నేను? ఇట్లే చెప్పు. ఇంకేందంటే మన ఉగాది పండుగ వస్తుంది కదా, బాగా మన ఈ కడపమాన్లకి అంత బాగా అలికి పసుపు పూసి ఈ మామిడాకులు కట్టుకొని యాపాకులు కట్టుకుంటారు అంత. ఏందంటే మనం ఎప్పుడు టీవీలోనూ దాంట్లో చూస్తుంటాం కదా, ఈ క్రిములన్నీ లోపలికి రాకుండాను ఇవన్నీ బయట నిలిపేస్తాయంట. ఈ చిన్నప్పుడు నువ్వు చదువుకున్నావు కదా, ఈ చదివిన వాళ్ళకి కూడా నేనే చెప్పాలంటే ఎట్లబ్బా? అదే మరి, అందుకనే ఇప్పుడే ముందే చెప్తాండా. ఇన్ను ఫోన్ చేసి ఎప్పుడు ఆయమ్మిట్లా ఇట్లా ఇది అని కాదు. ఎవరన్నా ఫోన్ చేస్తే గినా చెప్పు నువ్వు కూడా. మనోళ్ళు ఎవరైనా ఫోన్ గిన్ చేస్తే ఇంకా ఈ కరోనా గురించి మాట్లాడినారనుకో చెప్పు. ఎందుకంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటేనే ఏ రోజులు ఉంటారు కదా, ఇదంతా మనమే చెప్పాలా. లేకుంటే ఏంది 24 గంటలు అట్లే వస్తుంటారు అమ్మయ్య ఇంట్లోకి. మా ఇంటితో కూడా అయ్యో ఎప్పుడు రామాయణమే సంత. మా ఇల్లు ఎప్పుడు కిటకిటలు ఆడుతా ఉంటుంది. ఎంత చెప్తా అంటానో ఇన్నే ఇండ్రు. ఇప్పుడు నేను బాగా బీగం వేసేసుకుంటాంట గేట్కి, ఒకరిని కూడా రాని. ఒక పిల్లకును కూడా కొంపలే కొత్తలేదు. నేనైతే చెప్పేసిన అబ్బో, ముందే చెప్పేసిన, ఎవరు రావడానికి వీల్లేదని చెప్పేసిన, అంతే. నేనైతే చెప్పిన, నువ్వు కూడా అట్లే చెయ్యి. ఇంకోటి చెప్తాండా విను. బాగా ఈ చేతులు బాగా కడుక్కొని శానిటైజర్లు రాసుకొని యాటికి పోయినా సరే ముఖానికి ఇక మాస్క్ గిని చిక్కలేదనుకో అట్లే పోకండి. ఈ గుడ్డన్నా కట్టుకోండి, ఇట్లా కర్చీపు గుడ్డన్నా కట్టుకొని బాగా బయటికి పోయి అట్లా కొంచెం శుభ్రంగా ఉండండి అమ్మా. ఎవరన్నా వచ్చినా కూడా అదే చెప్తానండి, ఎందుకంటే నీకు చిన్నపిల్లలు కదా, అందుకే ముందే చెప్తాండా నేను. సరే మరి ఇంకేం ఉండేదా? ఇప్పుడే ఇట్లే కూర్చున్నా. ఇప్పుడే పెళ్లికి పోయి పెళ్లి చెప్పింది కదా అప్పుడే 10 మంది వచ్చినారమ్మయ్య పెళ్లికి. ఎంత బాగా చేసినారో, చాలా మంది రానే లేదు. అట్లా పెళ్లిళ్ళు కూడా చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పు. బాగా మంచి అరిటాకేసి బాగా భలే వంటకాలు పెట్టినారులే, భలే ఉండాయి అసలు. మన ఇంట్లో తిన్నట్టే ఉంది. సరే, ఇట్లా పెళ్లికి 10 మంది కాబట్టి పోయింటి, లేకుంటే నేను కూడా పోకపోదబ్బా. మా ఇంటి అందరికి కలిపి నేను ఒక్కదాన్నే పోయి వస్తే, ఇక నువ్వు కూడా ఆటకన్నా పోయేటప్పుడు కొంచెం చూసుకొని పోమ్మా. ఉండేదా మరి? సరే ఉంటాలే మరి, బాయ్. సరే.